అందరికీ జై భీమ్. మొన్న హైదరాబాద్లో బీసీ కళాకారులతోటి బీసీ రచయిలతోటి సమావేశం పరిచిన మందకృష్ణ మాదిగ గారు మాకు భయపడుతున్నామని అర్థమైపోయింది. రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీకు లేదు. ఎందుకంటే నీకు రాజ్యాంగం అవసరం లేకపోతే, రాజ్యాంగంలో ఉండు అవసరం లేకపోతే నువ్వు పక్కకి వెళ్ళిపో. అంబేద్కర్ గారిని పార్లమెంటులో అవమానపరిచిన అమిత్ షా గారిని ఇంతవరకు కూడా నోరు విప్పి ఇంతవరకు మాట్లాడలేదు. నీకు రాజ్యాంగం ఎందుకు? అసలు రాజ్యాంగంలో ఉన్న హక్కుల గురించి నీకెందుకు? రాజ్యాంగాన్ని అవమానపరిచిండ్రు, అంబేద్కర్ని గారిని అవమానపరిచిండ్రు. వెళ్ళిపోవచ్చు రాజ్యాంగాన్ని వదిలేసి. రాజ్యాంగంతో సంబంధం ఏంది నీకు? బీసీ కళాకారులను తీసుకొస్తే పాటలు ఆడిస్తే మాలోళ్ళు భయపడతారు అనుకుంటున్నావా? ఆనాడు రాజ్యాంగం రాసిన అప్పుడు పాటలు లేవు, దప్పులు లేవు. రాజ్యాంగం రాయకముందు ఒక మేధావి శక్తివంతమైన చదువు చదివి 32 పిహెచ్డీలు చేసి ఒక మేధావి మనిషిలాగా భారతదేశానికే పేరుగాచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అప్పుడున్న ప్రపంచాన్ని గెలిచిండ్రు. ప్రపంచాన్ని గెలిచిన అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తున్నాం మేము. వాళ్ళ వారసులము. ఎట్లా భయపడతారు అనుకుంటుండ్రు మందకృష్ణ మాదిగ? 1,00,000 దప్పులు కాదు, 10 లక్షల దప్పులు నువ్వు కొట్టినా కూడా గుండెలు వలిగిపోవు, నీకు బెదిరిపోరు, పోరాటం ఆగది. నీవు అన్ని కులాలను కలుపుకొని నీకు సాతగాక అన్ని కులాలకు రుద్దుతున్నావు ఈ జవడాన్ని. పాపంగా ఇంట్లున్న కళాకారులు, బీసీ కళాకారులు ఏం చేస్తారు? వాళ్ళను వీళ్ళకు తీసుకొస్తాను. వాళ్ళని ఎందుకు తీసుకొస్తాను? వీళ్ళకు నీకు చేతగాకపోతే వాళ్ళని తీసుకొస్తాను. మరి మేము మేము రాజ్యాంగాన్ని నమ్ముకుంటున్నాం, అంబేద్కర్ గారిని నమ్ముకుంటున్నాం. మీరు కూడా రాజ్యాంగాన్ని నమ్ముకోవాలి, అంబేద్కర్ గారిని నమ్ముకోవాలి. రాజకీయ పార్టీల కాళ్ళు మొక్కుడు, అందరు చీకొట్టే రకంగా మమ్మల్ని ఎవ్వరు చీకొట్టరు, ఎవరిని చీకొట్టరు. మొన్న ఒక జయరామ్ అన్న ఒక కళాకారుడు, రచయితడు ప్రభుత్వం మెచ్చి 1 కోటి రూపాయలు బహుమానంగా ఇస్తే మీ దానిలో ఓర్చుకోలేని ఎంఆర్పిఎస్ నాయకుడు ఏం మాట్లాడుతుండండి? ఓర్చుకుంటలేరు. 1 కోటి రూపాయలు ఇస్తేనే ఓర్చుకుంటలేవు. దరువు వెళ్ళమన్నా ఏం మాట్లాడుతుండు? 1,00,000 దప్పులు కొడితే గుండెలు వలుగుతాయట. ప్రపంచాన్ని గెలిచి వచ్చిన అంబేద్కర్ వారసులం మేము గుండెల వలుగుడు కాదు, ఎదుటోని గుండె వలగొడతాం మేము. నీ దప్పులకు భయపడి మేము వెనక తగ్గుతాం అనుకుంటారా ఏంది? వెనకకు తగ్గే సవాలే లేదు. మా రక్తములు లేవు. మహాసైన్యంలాగా మీరు 1000 మంది ఉంటే మేము 100 మంది ఉన్నా సమానమే. రెచ్చగొట్టి అందరినీ ఉలుపుగొట్టి మేము తీసుకురాము. ఒంటరిగానే వస్తాము, ఒంటరిగానే పోరాటం చేస్తాము. రాజ్యాంగం మాకు తోడుంది. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు మాకు తోడుంటాయి. ఎస్సీ వర్గీకరణ ఎట్లా జరుగుతుంది? పాపం వాళ్ళకందరికీ కొంతమంది జూనియర్ అన్నలు ఉన్నారు, జూనియర్ అక్కలు ఉన్నారు. వాళ్ళు కొంచెం అంబేద్కర్ బుక్కును చదువుకొనియండి. వాళ్ళకు కూడా తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఏదో వాళ్ళకు ఇంత అది చేస్తున్నావు. నువ్వు తెలిసి తెలియని రాజకీయం చేస్తున్నావు, వాళ్ళని కూడా తెలిసి తెలియని రాజకీయం లెక్క తీసుకురాబడుతుంది. ఎంతమందిని దీన్ని ఊసుకుంటూ పోతావు? రాజకీయ పార్టీలను బొందబెడుతున్నావు. రాజకీయ పార్టీలు భయపడతాయి, మాలోళ్ళు భయపడతారా? మాలోళ్ళు ఒక్కరు నీ మీద పోరాటం చేస్తుండ్రు. నువ్వు అన్ని కులాలతోటి మా వీనికి
విసురుకుంటూ వస్తున్నావు, కానీ తట్టుకునే శక్తి మాకుంది. అంబేద్కర్ గారు ఆశయాలను మేము ముందడికి తీసుకుపోతాం. మేము అడుగు జాడల్లో ఉంటాము, పోరాటం చేస్తాము. వర్గీకరణ ఎట్లా అడ్డుకోవాలనేది మేము తేల్చుకుంటాము. మీలాగా మేము పాటలు పాడిపియము మాలలను తొక్కి పడేయాలని, మీలాగా మేము కించపరచము. ఇక జయరామ్ అన్నకు 1 కోటి రూపాయల ఏదో 1 కోటి రూపాయలు బహుమానంగా ఇస్తే దాన్ని కూడా ఓర్చుకోలేకుండా మాట్లాడుతాండ్రు స్టేజీల మీద. ఇక దరువు వెళ్ళమన్నా ఏం మాట్లాడుతాడో అర్థమైతే లేదు. 1,00,000 దప్పులు కొడితే గుండె వలిగి సావన్నట. అంబేద్కర్ గారు దప్పు చప్పులతోటే మొత్తం ప్రపంచాన్ని ఏలుకుంటూ వచ్చిర్రా? దప్పు చప్పులతోటి ప్రపంచాన్ని రాసిండ్రా? రాజ్యాంగాన్ని రాసిండ్రా? ఏం మాట్లాడతారండి, నాకు అర్థం కాదు. ఒక దప్పును పట్టుకొని ఏం మాట్లాడతారండి? మాట్లాడేటప్పుడు కొంచెమన్నా ఆలోచన చేసి మాట్లాడు. గుండె వలిగి సత్తారు ఎవరన్నా దప్పు సప్పుడుకు. చావు దప్పు కొడతా అంటున్నావు మాలోళ్ళకు. ఏం తెలివి ఉందని మాట్లాడుతుండ్రు మీరు. రిటర్న్ ఎవరో చావులు అవుతాయో తెలియదు. వర్గీకరణ మీద ఏ రాజకీయ పార్టీ అలా మునిగిపోతుందో తెలియదు. అన్ని రకాలుగా నష్టపోయేది మాదిగ జాతి బిడ్డలే. మేలుకోవాలి. మందకృష్ణ మాదిగ మాటలు వింటే సర్వనాశనం అవుతారు.